वक्रतुण्ड महाकाय सूर्यकोटि रेणुका माता की అన్నయ్య పరశురామ మన కన్న తల్లి క్షేమంగా చెప్పుకుంటామా తల్లి చెల్లెలా శ్రీయాలగౌరి ఏమి చెప్పుదమ్మా ఏమి చెప్పుదమ్మా ఏమి చెప్పుదమ్మా భూమి లోపల మరణమరీక పారిపోయేనమ్మా మరణమరీక మరణమరీక అన్న తల్లి లోపల మరణమరీక పారిపోయేనమ్మా టైగది కదా టైగది కదా టైగది కదా. ఏమని చెప్పాలి మన తల్లి గురించి? మళ్ళా కని ఈ భూమి మీద వేసి మన కళ్ళకు కనపడకుండా పోయింది సరేనా? బాధ ఏమిటొచ్చే అన్నయ్య లేక తెలుగు బాధ ఏమిటొచ్చే బాధ ఏమిటొచ్చే అన్నయ్య లేక తెలుగు తల్లి బాధలో కష్టంలో ఉన్నాను చెప్తున్నావు కదా, ఆ బాధ ఎవరితో కలిగింది ఈ ప్రపంచంలో? చెల్లెలా శ్రీయాలగౌరి అన్నయ్య ఏమని చెప్పు చెల్లెలా? అన్నయ్య ఎవరితో కలిగిన చెప్పాలా? చెప్పన్నయ్య. చెల్లెలా నాతో కలిగనమ్మా చెల్లెలా నాతో కలిగనమ్మా చెల్లెల నీకు తల్లి కమ్మా నీతో కలిగనమ్మా చెల్లెల నీకు తల్లి కమ్మా ఆ ప్రీతి తోడు తామరగనీక పారిపోయనమ్మా అమరగనీక అమరగనీక పారిపోయనమ్మా ఆ ప్రీతి తోడు తామరగనీక పారిపోయనమ్మా తగ తైగది కదా తైగది కదా తైగది కదా శ్రీయాలగౌరి అన్నయ్య ఎవరితోనో కలిగలేదు, నాతోనే మన తల్లికి వైరం కలిగి అనగా మగ అట్లా ఉన్నది ఉన్నట్టు అడిగితే తాతయ్య ఎవరికైనా కోపం వస్తాయి ఆ చెల్లెలా? తల్లి తల్లి కొడుకు వైరం ఎందుకు గొడవ? ఏ మాకు మీరు అన్నయ్య తల్లిని ఎందుకంటే అన్నయ్య ఈ ప్రపంచంలో అన్నదమ్ములకు తండ్రి కొడుకులకు చాలా చాలా వైరము క్రోధాలు పంచాలు ఉంటాయి, కానీ తల్లి కొడుకులకు గొడవ ఏంటి? నువ్వు తల్లిని అన్నవా ఏమో అసలు బతికిందా చనిపోయిందా తెలియట్లేదు అన్నయ్య. చెల్లెలా అన్నయ్య
అయితే రాలే ఒక మాట. కాలిపోయిందని చెప్తానని మన తల్లి భూమి మీద నీతోనే కావాలంటే నువ్వు మన తల్లిని ఏమన్నావు నీ బాధలను భరించలేక ఈ భూమి మీద ఎక్కడో పడి చనిపోయిందంట నా చెల్లెలా మన బాధలకు భరించలేక ఎక్కడ పోయింది అన్నా ఏంద్రా నువ్వు దాన్ని బట్టి నేను చేస్తున్నావా అన్నా చెయ్యాలన్నా చెల్లెలా మొగులయ్యందుకమ్మ చెల్లెల భూమిలో పదాలు తల్లిని వెతికితే జలా పికరు చేయకమ్మా నాకు నేను భయం నీకెందుకు చెల్లెలా ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ దాక్కుని ఉన్నా మన తల్లిని వెదకి తెచ్చి బంధించి నీకు అప్పగిస్తాను అట్లామి నీ కోప ప్రతాపం చేత తల్లిని మన అన్నవా తల్లి ఉందా ఇంట్లో ఉందా ఇట్లా పారిపోయిందా మరి పూర్తి వివరాలు చెప్పనయ్యా చెల్లెలా నేను మన తల్లిని ఎందుకు తిట్టినానో ఎందుకు కోపగించినానో తల్లిని ఎందుకు బాధ పెట్టినానో సరిస్తారుగా నీకు అర్థమయ్యేటట్టు చెప్పుతాను నేను చెల్లెలా సరే అన్నయ్య చెల్లెలా శ్రీయాల గౌరమ్మ అన్నయ్య తండ్రి పేరు నేను అడిగితే తల్లి వినవమ్మా. తండ్రి పేరు నేను అడిగిన తల్లి వినవమ్మా. తండ్రి పేరు నేను అడిగిన తల్లి వినవమ్మా. బాధలు పెట్టిన గాని మొండి చేసనమ్మా. చెల్లెలా శ్రీయాల గౌరమ్మ తండ్రి అంటే ఆయన పాదవతి ఆవేశం అవుతాయి ఆ శిష్యుడే కానీ ఆ చెల్లెలా అన్నయ్య నేను తండ్రి పేరు అడిగినాను ఎంత అడిగినా కానీ మరి మన తండ్రి పేరు చెప్పాలన్నా వద్దా చెప్పాలా మన తండ్రిని తల్లి కనబడుతుంది మరి తల్లి కనబడద్దా మరి ఎవరికి పుట్టినాం ఈ ప్రపంచంలో ఏ కులానికి మనం పుట్టినాం చెప్పాలన్నా వద్దా చెల్లెలా తప్పేనా మరి తప్పేం లేదన్నయ్య నిజమే ఆధారికి రా అన్నయ్య శ్రీ రేణుకా మాతాకి అన్నయ్య ధరణిలో మన గనియు తల్లి తండ్రి శిక్షనుందే మనగలియో తల్లి తండ్రి శిక్షనుందే. ధరణిలో మన గనియు తల్లి తండ్రి శిక్షనుందే కరగుణ ఏమి కర్మమొచ్చను సర్వేశ్వరు మాయా మనకు ఎలాంటి కర్మ దాపురించిందేమో అన్నయ్య అయితే
ఈ ప్రపంచంలో ఈ భూమి మీద మన కలి ఈ యొక్క నీతోని మన తల్లి శిక్షింపబడవాలని 84 లక్షల జీవజంతువులకు రాజవాసవాడ బ్రహ్మదేవుడు మన తల్లి కూడా ఆ విధముగా మాయొస్తున్నట్టున్నా చెల్లెలా అవునన్నయ్య చెల్లెలా తీయాల గౌరమ్మ చెల్లెలా ధరణిలో పలాను ఎల్లం దల్లి మన తల్లి గురించి నువ్వు అనుమానపడవలసిన అవసరం లేదు, దగ్గర చెందవలసిన అవసరం లేదు. వెళ్ళి ఎక్కడ ఏ మూలన దాగి ఉన్న గోడ సందులో నల్లి దాక్కుంటుందా, ఆ నల్లి మాదిరిగా దాక్కున్నా మన తల్లిని వెతికి తీసుకొచ్చి నేను కళ్ళకు చూపిస్తాను. సరే అన్నయ్య, ఇప్పటికైనా సంతోషంగా చెల్లెలా? సరే అన్నయ్య. నేను చక్కెర మాట్లాడుకున్న చెల్లెలు శ్రీయాల గౌరమ్మ ఎంత సంతోషపడుతున్నారు. ఇక్కడ నా చెల్లెకు అభినందించిన నా తల్లిని పట్టుకోవచ్చి నీకు అప్పగిస్తానని ఇప్పుడు నా తల్లి జాడలకై ఆ పరిశ్రమలు ఎక్కడ ఏ విధంగా వెళ్తున్న తల్లిని దొరకబడ్డాను చూడండి. చెల్లెలా నాకు సెలవు. సరే అరే మిత్రమా, ఒకప్పుడు నీకేం చెప్పినాను, ఆ లోకమాత అయినటువంటి జగత్తుని రేణుకా ఎల్లమ్మ ఎక్కడ వెళ్ళాను వాళ్ళ గుర్తులు పసుపు కుంకుమ బంగారు ఇక వెళ్తున్నాను. తల్లియానవాలు రే మిత్రమా, నా తల్లియానవాలు నా తాతయ్య ఇంటికే వంటి నుండి పడను నెలలో నెల్లగా కొయ్యగా ఆ కైలాసపురముకు మా తాత వర్ధన నా తల్లి ఉండవచ్చు. ఇదిగో మా యొక్క తాతయ్య ఊరు ఎక్కడ కైలాసపురం. అయితే నా తల్లి ఆనవాళ్ళు పసుపు బండారు కుంకుమ గవ్వలు ఈ విధంగా నా తల్లి ఎక్కడ పాలన పెడితే అక్కడ అన్ని రాలుతాయి. ఆ గుర్తులు పట్టుకుని వెళ్దామా నా తల్లి జాడలకాయ ఎడుబాయే నా తల్లి ఇప్పుడు నాతో బద్దిప్పుడు తెలియాలి. జగత్తని నా తల్లి చెడిపోవచ్చు, బందోబస్తుగా తాళతోని కాళ్ళు తెంపుకొని వెళ్ళాలి. అరే మిత్రులా, తల్లి గారింటికి పోవచ్చు. తల్లి గారింటికి
వడ్డీతో తిరిగే మీరు ఖచ్చితంగా జై బలో రేణుకా మాతాకి శ్రీ రేణుకా మాతాకి. ఇక నిజమా ఇదిగో ఎక్కడనా నా తల్లి ఎక్కడైనా ఆడవాళ్ళు దొరికాయని చెప్పిందా ఇదిగో సరిగా నేరుగా కైలాసపురం ఉన్న తాతయ్య ఇంటికి ఉన్నాయి మిత్రమా అనావాళ్ళు నాకు దొరికే అనావాళ్ళు నాకు దొరికే ఆడవాళ్ళు మాకు దొరికే ఆగోయే దానిలోనే వాయే ఓరి ముసలివాడ నీళ్ళకంట మనమడా మనవడు కైలాసపురం అడుగుతుండకో గద్దలు కలగానే పంచగా పెడుతున్నావా అయినా వయసులో పెద్దవారు నేను బాలకుని బాలాజీ అంటారు తాతయ్య పార్వతమ్మ మీరు పాలు చల్లగా వర్దిల్లము పరశురామ. తాతయ్య ఓ నీలకంట ఓ అవ్వా పార్వతవ్వా మనమడా నాకు ఒక పని కానీ మీ వండుకున్న పట్ల మీ కైలాసపురంలోకి చేరవచ్చున్నాను తాతయ్య తాతయ్య మనమడా వందనాములు లేదు వందనములు నీకు పద బృందములకు తాతగా వందనములు నీకు పద బృందములకు తాతగా నా తల్లి అడిగొచ్చే నీ వంటనే యోయో తాతగా పరశురామ మనమడా ఈ పాదములకు తగులుగా నమస్కారము చేసి అడుగుతున్నాను నా తల్లి నా మీద అడిగి వచ్చింది మర్యాదగా నా తల్లిని నాకు అప్పగించను తాతయ్య మనవడా పరశురాముడా చల్లగా వర్దిల్లము. పుత్రుడా నీ తల్లి పునీటు రాలేదు పరశురామ. ఆ పుత్రుడా నీ తల్లి పోనీటు రాలేదు పరశురామ. పుత్రుడా నీ తల్లి పునీటు రాలేదు పరశురామ. ఆ పుత్రుడా నీ తల్లి పోనీటు రాలేదు పరశురామ. ధరణిలో నీ తల్లి ముతి చెందాలేమో పరశురామ. ఆ ధరణిలో నీ తల్లి మృదు జెండా బోధయ్యా పరశురామ. పరశురామ ఏమిటి నా తాతయ్య పరశురామ నీ తల్లి మా వైపు మా ఇంటికి రాలేదు. మా అడుగుతుంది నా మనసు పరశురామ మనవడా పరశురామ నీ తల్లి మా ఇంటికి రాలేదు. నీ తల్లి ఈ భూమిపై ఏంటన్నా మరణించిందేమో కానీ బా ఓ తాతయ్య మనవడా పరశురామ మా తల్లి మీ ఇంటికి రాలేదు ఈ భూమిలో ఎక్కడో పడి చనిపోయిందని నాతో నువ్వు చెప్పేది అవును ఏ తాతయ్య ముసలివాడా పరశురామ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు తాతయ్య భూమిలో నా తల్లి తాత ఈ భూమిలో నా తల్లి ఇక జెండే నాగయ్య భూమిలో తన తల్లి మృదు జెండా రాదయ్యా తాతగా. ఆడవాళ్ళకి నిలదప్పితే ఆడవాళ్ళకి తెలియదు అదే కానీ మన చంద్రమంతది మగవాళ్ళకి తెలియదు కాకుంటే ఈ మధ్య లేని వారు సిద్ధి లేని వారు అమ్మో మొగడు చేసినాక కడుపు చేస్తుందని అంటారు వాళ్ళు మాటలు పట్టుకోక బిడ్డ పరశురామ ఏదో ఒకప్పుడు ఆ గంగని దాంట్లో ఆ గంగవ్వ నీతులు బాధించింది ఏది నాతో యుద్ధం చేయలేక మరి నన్ను ఎందుకు బదిలాడుతున్నావు ఈ యుద్ధం సరేనా గదాజూడంలో ఉండే గంగ ఎదలో ఉండే గౌరమ్మ గౌరీ మీ ఇద్దరు సొంపులా
ఇద్దరు మాట ఒకడేనా? ఈ ఇద్దరు సంగతి తాత సంగతి ముగ్గురు సంగతి చెప్తాను చూడను. ఏ అవ్వా నా తల్లిని దాసిలో నీకు బోధించరా ఇంకా భగవాన్ మర్యాద కాదు, మర్యాదగా దారిస్తారా? నీ గృహంలో వెలికి చూడదనక నేను మాత్రము నీ కైలాసపురం నుండి వెళ్ళవాడను కాను. వీళ్ళకంటే ముసలివాడ నీతులు పడినందుకు నేను నీ నీతులు వినడానికి కైలాసపురం రాలేను. మర్యాదకంటే గృహమంతా వెలికి చూస్తాను. అరే బాలక, ఎవడివిరా నువ్వు మా గృహమున వెతకడానికి? నీ తల్లి లేదని చెప్తే నీ మంకుతేంద్రా, నీ మంకుతనం ఏంద్రా? నేను ముసలివాడు ఏంది? మర్యాదగా మీ తల్లి మా ఇంటికి రాలేదని నేను ఇక్కడ ఆడుతున్నావా? ఏ మంకు బాలపు నాది మర్యాదగా వినుము. గంగాధర ఎదురారా ఈ గంగాధర ఎదురారా ఈ గంగాధర వెంకంలో నా ముందు చదువు మర్యాదగా మాట్లాడి నాకు అప్పగించదు. అరే మంకుబాల పోరా నీ బింక వీర చూపకురా, 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 మంకుబాల పోరా జంగులే కలి జంగవస్తిని ఏమనుకుంటుందిరా ముసలివాడా? నీ దింకం నా ముందు చెట్టాడంటవా? నీకు భయం లేక ఈ కైలాసపురములకు చేరవచ్చింది మా బాలకండం. రైట్ గంగాధర భూతేశ్వర Hey,
నేను కాలకంటిని వెలగలా ఉగడే వెలుగులా త్రిశూలముతోని నీ కంఠాన్ని తెగవేసుకుంటావా? ఏ పరశురామ, నువ్వు చిన్న బాలునివి. అర్థంలో అనుకుంటున్నా ఉండాలి. నీలకంఠ అర్ధనారిని ఎండనగలరా అర్ధనారిని ఎండనగలరా రామచుడలని నవ్వకురా ముసలివాడ అర్ధనారీశ్వరుడు అంటే సగము ఆడముఖము సగముఖం నీవారు నాతోని పోరులో గెలిచేవాడము యుద్ధంలో అరే పరశురామ, ఏ పరశురామ, పాపకారణి విడువనురా పాపకారిని విడువనురా నీ పన్నులంటరా పాపకారిని విడువనురా పాపకారిని విడువనురా పాపకారిని విడువనురా నీ పన్నులంటరా పాపకారిని విడువనురా నీ పన్నులంటరా పాపకారిని విడువనురా పరశురామ, అరే పోరలా, నీ తల్లి మా గృహంలో రాలేదు, నీ మంకు మానుకొని ఇటు నుంచి వెళ్ళిపో. ఓ తాతయ్య, నీవెన్ని చెప్పినా మీ గృహంలో నలుమూలకి చూసేదానికన్నా మనసుకున్నా ఒళ్ళుకు తృప్తి ఉండదు తాతయ్య. అబ్బా, నేను నీతో భరించలేను, ఇక చాలు, వెళ్ళిపోము. వెళ్ళేవా? నాకు దానిచ్చేవా? నా దేవుని గెలుస్తావు తాతయ్య అని చెప్పి ఆ కైలాసపురంలో శివశంకరి గృహంలో పరశురాముడు ఆ యొక్క పరశురాముని చూసి ఆ ఎల్లమ్మ దేవి యొక్క మూడో సందులో ఒక నల్లి ఎలాగా దాక్కుంటుందో ఆ మూల నటి ఉన్నది. ఆ నటి ఉన్న తల్లిని చూసి పరశురాముడు ఏ మనిషి ఉన్నా అడగగా వినండి. ఏం మిత్రమా రఘుపంతులు ఇప్పుడు అవతల మరి మా తల్లి నాలుగు మా తాతయ్య వచ్చిండు. మరి నన్ను చూసి తల్లి రాలేదనుచు మిత్రమా, నా తల్లి రాలేదనుచు మా తాతయ్య పలికెను. మిత్రమా, నా తల్లి ఉండే ఉండే ఒక్క నిమిషం ఏమో పెదకాలు పాత్రలాడి శిరస్సు భగవంతుని సన్నిధానంలో ఓకే ఓకే మిత్రమా, నా తల్లి రాలేదనుచు మా తాతయ్య పలికెను. అవునా? నా తల్లి దండిగాను మెల్లగా తల్లిలో నా వచ్చి ఒక నలి వల మూలకు
లతికి ఉండే ఇది కదా తాది కదా పుత్రుడా బాలక నీ తల్లి నాలంటే నా యొక్క హరగలిని నా ఘాతకు తట్టుకోలేక నా తల్లి గోడపుక్కల నల్లి దాక్కున్నాడు పెండాలి ఇలము నేను కూడా పట్టుకుంటే అప్పుడు శ్రీ రేణుకాయలమ్మ తల్లికి తబల మైక్ వస్తలేదు అంటే సెల్లేసిపోవాలి సత్యమన్న గారు సెల్లేసిపోదండి తండ్రి పేరు చెప్పండి సిగ్గు లేకుండానే మాయమంత్రం చేత పిసుకపడితే బాగుండదు తండ్రి గారింటిలో దాక్కున్నావా చెండాలి ఆగే ముసల్దానా తల్లి తల్లి నాదు తండ్రి ఎవడు తల్లి నాదు తండ్రి ఎవడు తల్లి నాకు తండ్రి ఎవడు తల్లి నాకు తండ్రి ఎవడు తల్లిలో నా తెలుపవే తల్లి నాకు తండ్రి ఎవడా అందుకనే చూస్తున్నా నాగార్జున ఓ బ్యాంక్ మ్యాన్ ఉండరా మీరు వచ్చిందందుకు పంకొచ్చే చాలా మంది ఇంకా కూర్చొని కలుపుతున్నా రావాలి ఉండాలి వేయాలి చెప్పు తల్లి రేణుకో తండ్రి తల్లి నేనే వచ్చి తల్లిదానికి కాకుండా కారణం ఏమిటో చెప్పునే అయ్యో ప్రచోదనం నేను బాలా నేను బాలా ప్రతిపదను నేను బాలా పరిసరా పుత్రుడవై పుట్టి నీవు పురజనుడు చూడగా పుత్రుడవై పుట్టి నీవు కుమారా నేను పతివ్రతనురా ఈ ప్రపంచంలో ఏంటి నువ్వు ప్రతివ్రతవు నేను చండాలి తగిడతా ఓ కెమెరామ్యాన్
మరి ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఏం చూస్తావు వస్తుందా బాలక ఆ, కుమార పరశురామ ఆ. దేవలో రేణుకా మాతాకి అయ్యా నన్ను ఒట్టు కాకు. అయ్యా నన్ను ఒట్టు కాకు. చెయ్యికే అయ్యా నన్ను ఒట్టు కాకు. చెయ్యిరా వచ్చేరా. అయ్యా నన్ను ఒట్టు కాకు. చెయ్యికే వచ్చేరా. అయ్యా నన్ను ఒట్టు కాకు. చెయ్యిరా వచ్చేరా. అయ్యా నన్ను ఒట్టు కాకు. అయ్యా నన్ను విడువారా. అవును ఎవరో తెలియారా. అయ్యా నన్ను ఒట్టు కాకు. అయ్యా నన్ను వచ్చేరా. అయ్యా నన్ను ఒట్టు కాకు. కొడుకా పరశురామా నన్ను ఈ విధముగా బాధ పెడతందుకు నీకు దండమే నా తండ్రి. తాళాల పత్రిక పంపిస్తున్నా. కేవలం రేణుకా మాతాకి ఏమనుకుంటువి ఈ ప్రపంచంలో నువ్వు ఈ విధముగా బాధ పెట్టడం ధర్మం కాదు నాయన. ఒకల మాటలు నెట్టినవే ఒకల మాటలు నేర్చినావే రేణుకా మాటకి ఒకలాడిరో నీరు మాటలు ఒకలాడిరో నీరు మాటలు చెట్టులోన చెల్లవే ఒకలాడిరో నీరు మాటలు చెట్టులోన చెల్లవే ఒకలాడిరో నీరు మాటలు చెట్టులోన తల్లి తల్లి ఈ జగత్తులోన చెల్లవే ఒకలాడిరో నీరు మాటలు జగత్తులోన చెల్లవే ఒకలాడిరో నీరు మాటలు తోగింతకు ముఖము మాటి తోగింతకు ముఖము మాటి తోరులాకు రఘు తోరులాకు కన్నవా తోగింపకు నీరు మాటలు వగల మాట ఏడుచుకుంటా వగల ఏడుపు మరి ఒక లంగల కన్నవా దొంగల కన్నవా బట్టవాళ్ళ కన్నవా ఏ కులం వారికి కన్నవో చెప్పి ఆ ఒకల ఏడుపు ఎందుకే ఒకల మారు వెళ్ళి రంకులాడి తల్లి అయ్యా ఆయ్ అనారాణీయ మాటాలన్నీ అనారాణీయ మాటాలన్నీ అనకూని నోటారా. అనారాణి మాటాలన్నీ అనకూని నోటారా. అనారాణి మాటాలన్నీ పరయా పేరు రాచి ఆహా పరయా పేరు రాచి తిరిగా ఢిల్లీలో పరయ పేరు రాచి తిరిగా ఢిల్లీలో పరయ పేరు రాచి కదా పరశురామా ఆ యొక్క కవిశ్వరుడుగా ఎర్రంబెల్లి ఉగ్రయ్యగౌడు రాసినందుకు నువ్వు యొక్క ఈ కవిని వృద్ధి చేసినావు కదా. ఛీ ఛీ నీ ముఖము నాకు చూపమయ్యే దురాత్మలా నీవు ఎట్లయితే అట్లయితే నా తండ్రి పేరు చెప్పలే మర్యాదకు ఐ దుష్టురాల క్రూరాల ఇటు రాదే నిన్ను గోడే నా వరుడు జవ్వాడే క్రూరాల ఇటు రాదే నిన్ను గుడి నా వరుడు జవ్వాడే నిన్ను కూడినవాడు నిన్ను మరుగునా గుడినా నిన్ను మరుగునా చంద్రే
ప్రపంచంలో ఏ మగవారితోని కూడి మమ్మల్ని కన్నావు మర్యాదగా చెప్పము. కుమారక నాయన పరశురామ, మగవారు ఎవ్వరాని మగవారు ఎవ్వరాని తెలుపుదురా. ఈ జగతిలోన ఎవ్వరాని చూపుదురా. మగవారు ఎవరాని తెలుపుదురా. ఎవరాని తెలుపుదురా. మగవారు ఎవ్వరాని తెలుపుదురా. ఈ జగతిలోన ఎవ్వరాని తై కదా కదా తై కదా కదా తై కదా కదా. ఎమో నారాయణుడు ఏగామే ఇచ్చదనయా. నారాయణుడు ఏకామే విచ్చదనయా. ఎమో నారాయణుడు తై కదా కదా తై కదా కదా తై కదా కదా. అయ్యా, ఈ ప్రపంచంలో ఎవరని చూపుదును, నేను ఏమని చెప్పుదు నాయన నీతో. ఏ జనని ముబారక, ఏమిటి నేను ఈ ప్రపంచంలో ఏ భగవంతుని కూడి పండి రస సలిపి నిన్ను కన్నాను కుమారా అని చెప్పు. ఎలా చెప్పనరా అంటున్నావా? ఏయ్ మగనాడి, జనని, ఏయ్ ఎంత అంతేనా? ఎంత ధైర్యవంతురాలవే, నిన్ను ఎంత అడిగినా కానీ లొంగవే. ఎంత ధైర్యవంతురాలవే, నిన్ను ఎంత అడిగినా కానీ లొంగవే. మంతా నమ్మున నీవో నమ్ము దొరికేలో. మంతా నమ్మున నీవో నమ్ము దొరికేలో. ఇంతలోన బంతిరి తినాలన్నే దారి తిరిగా. తిరిగా తిరిగా జనని దురాత్మలేమో ఆయన పరశురామ, ధైర్యాన్ని నీయున ధైర్యాన్ని నీయున వద్దానురా. ఈ దాసురాలను నన్ను ఏమిటి ఎంత ప్రతిభలాడినా నేను ఏమని చెప్పుదు. తల్లిదండ్రులారా, నాకు ఈ పరీక్ష విధిసిరా తండ్రి. ప్లీజ్ సౌండ్. రాగాలు కథ చాలా ఉంది, జనాలు తీసుకొచ్చారు. దుఃఖం మీద రాగం అయితే మాకు కూడా తెలుస్తుంది, కానీ ఒప్పుకోవట్లేదు. హలో, ఏయ్ వగలాడి, నిన్ను విలువన వాగలాడి నీవు జగతిలో జవని కబూడే. నిన్ను విలువన వాగలాడి ఈ జగతిలో ఇక మమ్ము గనయును ఈ నమ్ము జగేవే. ఇక మమ్ము గనయును ఈ నమ్ము జగేవే. నీవు ఈ నమ్ము జగేవే. ఇరవై నాని ఇంకా కుడి భాడా దుఃఖేగా కుడి భాడా కుడి భాడా ఇంతేనా ఇంతేనా సాయి కదా కదా. ఛే విరాత్మరా
శిక్షించానో చూడము. ఈ పురుషులందరూ ఎంత పాపాత్మురా, కన్నతలనే కొట్టుతున్నాడు, తిట్టున్నాడు, కాల్చే బండనిలా పడిస్తున్నా. నేను ఈ లోకం జనం మాట కూడా వినవాడను కాను. అబ్బబ్బనే తానా అబ్బబ్బనే తానా ఇప్పుడు చెయ్యండి అబ్బబ్బనే తానా నీ గుడి చెయ్యండి విరిగోనురా అబ్బబ్బనే తానా పోరురా బాబాయి తలా తలా నీ గుడి చెయ్యి పోవునురా పాలమ్మయ్య చెయ్యి జగతిలో పలుచురా పాలమ్మయ్య జగతిలో పలుచురు పాలమ్మయ్య చెయ్యి జగతిలో పాలమ్మయ్య జగతిలో పలుచురు పాకాల గులురా తల్లి కుడి చెయ్యి పోవునురా ఏమే చండారి, ఏమని చుంటివి? నీవు ఈ లోకమని తెలిసిన వేసినా నాకు మాత్రం కనికరం రాదు. ఎందుకంటే నన్ను కన్నవాడు ఎవడో చెప్పేదనక ఎంత కఠినంగా శిక్షించాలో. జాలి, దయ, కరుణ, కటాక్షం అనేది నీ యందు, ఈ లోకల యందు కూడా నా మీద జాలి చూపించను. ధరణిలో శిక్ష పొందుకునే నే తనయుడా నన్ను కోపాపాన్నిచ్చితివే శిక్ష పొందితినే తనయుడా నన్ను కోపాపాన్నిచ్చితివే ధరణిలో శిక్ష పొందుకునే నీదో తనయుడా నన్ను కోపాపాన్నిచ్చితివే నీవు నాకు శాపమిచ్చిన కుడియాస్తమిది ఈ భూలోకం మీద పడి ఉప్పలమ్మాయి మొలిచినాక శాపం ఇచ్చినావు కదా. శాపం ఇచ్చినప్పటికన్నా సరైనగానే నా తండ్రి పేరు చెప్పాక నిన్ను మాత్రం విడిచిపెట్టేవాడను కాను. బాలక, నేను భరింపలేక నీకు ఈ యొక్క శాపము ఇచ్చి ఉంటుంది. కావున ఉప్పలమ్మ ఈ యొక్క ప్రపంచంలో నువ్వు మనసుగాక. ఈ విధముగా ఆ యొక్క జగజ్జనని రేణుకామాత ఆ దెబ్బలకు భరించలేక ఆ పరశురామునికి శాపం ఇవ్వగా ఆ పరశురాముడు ఎలా బాధపడుతున్నాడో చూడండి జనడారా. ఏమి సేయుడు దైవమా అయ్యో కన్నలేకను కన్న తల్లి శాపమిచ్చను దైవమా. ఏమి సేయుడు దైవమా అయ్యో కన్నలేకను కన్న తల్లి శాపమిచ్చను దైవమా. ఏమి సేయుడు దైవమా నా హస్తం విరిగి భూలోకములో ఓ దైవమా, నా హస్తం విరిగి భూలోకములో అది మలుచిన దైవమా. అయ్యో కన్నలేకను కన్న తల్లి శాపమిచ్చను దైవమా. ఏమి సేయుడు దైవమా కోపముతో కన్న తల్లి
దైవమా కోపముతో కన్న తల్లిని కళ్ళ రెండు దండెరా అయ్యో కోపముతో కన్న తల్లిని